నా లెట్ us స్టార్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. చాలా ఈజీ చాప్టర్, ఫాస్ట్‌గా అయిపోతుంది వినండి. అండ్ ఆల్సో మార్క్స్ కంపల్సరీ చాలా ఈజీగా స్కోర్ చేస్తారు దీని నుంచి. కొంచెం కాన్సంట్రేట్ చేయండి. కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడి నుంచో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ అది మీకు రిసీవ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్. బేసిక్‌గా దీనిలో మనకి 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ట్రాన్స్మిటర్, ఛానల్, రిసీవర్ అనమాట. ట్రాన్స్మిటర్ అంటే ద సెండర్. ఎలా అయితే ఎవరైతే మనం పంపాల్సిన మ్యాటర్‌ని ప్రిపేర్ చేస్తుంది ట్రాన్స్మిటర్ అనేది. ఆ ఏదైతే ప్రిపేర్ చేస్తుందో ఆ మ్యాటర్‌ని దాన్ని ట్రాన్స్మిటర్ అంటాం. దట్ ఈస్ సెండర్. ఛానల్ అంటే ద పాత్. వైర్ నుంచి వెళ్తుందా? లేకపోతే సిగ్నల్స్ అంటే త్రూ ఎయిరా? లేకపోతే ఏంటి అనేది పాత్ అనమాట. దట్ ఈస్ ఛానల్. రిసీవర్ అంటే ఏంటి? క్యాప్చర్. ద ఎండ్ పాయింట్. సిగ్నల్‌ని దాన్ని క్యాప్చర్ చేసుకొని మనకది డీకోడ్ చేసి ఇస్తుంది. అంటే ఇది ఇలా వచ్చింది, సిగ్నల్ మీనింగ్ ఇది అని అది మనకు కావాల్సిన మెసేజ్‌లో కన్వర్ట్ చేసి మనకు చెప్తుందనమాట. దీస్ ఆర్ ద 3 మెయిన్ పార్ట్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ట్రాన్స్మిటర్, ద సెండర్, ఛానల్ అంటే ద పాత్, రిసీవర్ అంటే ద క్యాచర్. Now let us understand the first formula, that is size of antenna. Size of antenna L తో డినోట్ చేస్తాం. L ఈక్వల్ λ/4 అనమాట ఫార్ములా. ఇది ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు మనం సిగ్నల్స్ ఎయిర్‌లో పంపాలనుకోండి. వీ నీడ్ సమ్ ఇన్‌స్ట్రుమెంట్ కదా! దాన్ని ఏమంటాం మనం? యాంటీనా అంటాం. యాంటీనా ఏమవుతుందంటే సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకొని మనం ఏదైతే డివైస్‌లో కావాలనుకున్నామో దానిలో సెట్టింగ్స్ ఇప్పుడు లెట్స్ సే రేడియో ఉంది. రేడియోకి యాంటీనా మనకి కార్స్‌లో వాటిలో ఫిక్స్ అయ్యి ఉంటాయి. దాని వల్లనే మనకి రేడియో అనేది ప్లే అవుతుంది. లేకపోతే రేడియో ప్లే అవ్వదు మనకి. బికాజ్ యాంటీనా ఈస్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆ సిగ్నల్స్‌ని మనకు కావాల్సిన ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తుందన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ హౌ ద ఫార్ములా కేమ్. దట్ ఈస్ యాంటీనా లెంత్ సైజ్ ఆఫ్ ది యాంటీనా. L ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? λ/4 అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ వేవ్ లెంత్, లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్. లెంత్ ఆఫ్ యాంటీనా అంటే L. అంటే ఏంటి? మన యాంటీనా లెంత్ తెలుసు కదా. కొన్ని కార్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్స్ పైన ఉంటాయి కదా. చూడండి కొన్ని వాటికి చాలా లెంత్ ఎక్కువ ఉంది. కొన్ని వాటికి షార్ట్‌గా ఉంటాయి. అవి లెంత్ ఆఫ్ యాంటీనా అనమాట. నెక్స్ట్ ఏంటి? వేవ్ లెంత్ ఈస్ నథింగ్ బట్ మన సిగ్నల్‌కి ఒక సైకిల్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలో డిసైడ్ అవుతుంది కదా మనకి. ఇప్పుడు లెట్స్ సే మన రేడియో ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంది. రేడియో మనకి సిటీ ఔట్‌స్కట్ దాటితే మనకి రేడియో ప్లే అవ్వదు. అంటే ఓన్లీ ఒక 1 or 2 ఛానల్స్ అకార్డింగ్ టు ద రేడియస్ ఉంటాయి తప్ప మెయిన్ ఏవైతే రెడ్ ఎఫ్ఎం గానీ లేకపోతే 98.3 ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఓన్లీ ఇట్ వాస్ లిమిటెడ్ టు పర్టికులర్ వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ వరకు ఆ సిగ్నల్స్ అనేది మనకి రిసీవ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు స్టేట్ మారారనుకోండి, ఏపీకి వెళ్తే వేరే సిగ్నల్స్ అంటే వేరే ఛానల్స్ వస్తాయి. అటు చెన్నై వెళ్తే వేరేవి, అటు మన కర్ణాటక, బెంగుళూరు సైడ్ వెళ్తే వేరే ఛానల్స్. అకార్డింగ్ టు ద వేవ్ లెంత్స్ మనకు ఆ సిగ్నల్స్ అన్ని క్యాప్చర్ అయ్యి వీ కెన్ ఏబుల్ టు లిజన్ ద ఛానల్స్. అలా వేవ్ లెంత్ వర్క్ అవుతుంది. ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ మోర్, వేవ్స్ ఎలా ఉంటాయి? స్లోగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇది. ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ లెస్, హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేది మనం యూజ్ చేస్తాం అక్కడ. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో మీకు డైరెక్ట్‌గా క్వెషన్స్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఎంసెట్‌లో డైరెక్ట్‌గా ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. యాంటెన్నా లెంత్ ఎంత అని అడుగుతాడు. ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి? ఆబ్వియస్‌గా లాంబ్డా ఈక్వల్ టు C/F కదా. వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈక్వల్ టు C/F. అండ్ C వాల్యూ తెలుసు కదా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సింప్లీ సబ్స్టిట్యూట్ చేయడము, ఇచ్చిన వాల్యూస్ ఏంటో ఫైండ్ చేసుకుని పెట్టుకోవడం. ఓకేనా? ఈజియెస్ట్ ఫార్ములా ఇది. నెక్స్ట్ కమ్స్ ద ఫార్ములా దట్ ఈస్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్మిషన్ అంటే ఒక టీవీ టవర్ ఉందనుకోండి. ఆ టీవీ టవర్ సిగ్నల్స్ ఎంతవరకు ఇస్తుంది? అదే కదా మెయిన్. మొబైల్‌లో కొన్ని లెట్స్ సే స్పెషల్లీ బిఎస్ఎన్ఎల్ దీనికి ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ తక్కువ ఉంటాయి. అంటే మనకి ఎయిర్టెల్ లేకపోతే జియో నౌ ఈ రిలేటెడ్ నెట్వర్క్స్‌కి ఉన్నన్ని టవర్స్ అంటే మొబైల్ సిగ్నల్ టవర్స్ బిఎస్ఎన్ఎల్‌కి ఉండవన్నమాట. అందుకని బిఎస్ఎన్ఎల్ కొన్ని ఏరియాస్ అసలు వర్కే అవ్వవు. సిగ్నల్స్ ఆఫ్ అయిపోతే అసలు వర్కే అవ్వవు. అంటే మీనింగ్ ఏంటి? మనకి సిగ్నల్‌కి కావాల్సిన రేంజ్ ఇచ్చేది రేంజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట. దాని ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ D ఈజ్ ఈక్వల్ టు √2RH. R అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ అండ్ హైట్ వాల్యూ విల్ బి మనకి హైట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? టవర్ అనమాట. హైట్ ఆఫ్ ది టవర్. అండ్ D వాల్యూ అంటే రేంజ్ ఆర్ డిస్టెన్స్. సిగ్నల్ ఎంత దూరంలో మనకి అది డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. అదే మనం ఫైండ్ చేస్తున్నాం యాజ్ పర్ ద ఫార్ములా. ఎగ్జామ్‌లో మళ్ళీ సేమ్ ఇక్కడ మీకు సమ్ టైమ్స్ కన్వర్షన్ యూనిట్స్‌లో రేడియస్ ఆఫ్ ఎర్త్ అంటే 6400 కిలోమీటర్స్. మేబీ మీటర్స్‌లో ఉందనుకోండి. 10⁶, 6.4 × 10⁶ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ ఆల్సో ఏరియా ఇంటూ డెన్సిటీ. అంటే మీనింగ్ ఏంటి? ఏరియా అంటే ఆల్వేస్ సర్కిలే తీసుకుంటాం అన్లెస్ అండ్ అదర్వైజ్. ఇఫ్ నాట్, సర్కిల్ అనేది మనం బేసిక్‌గా తీసుకునే ఏరియా ఫార్ములా. πd² ఇంటూ D. అర్థమైందా? D అంటే డిస్టెన్స్ యాక్చువల్లీ. అంటే πr². R ప్లేస్‌లో D పెట్టుకున్నాం అంతే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఆల్రెడీ R ఉంది కదా, అందుకే D పెట్టుకున్నాం. Is it clear? This is the formula.
నెక్స్ట్ ఈజ్ అబౌట్ మాడ్యులేషన్ ఇండెక్స్ అనమాట. సో మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే బేసిక్గా ఏంటంటే మన వాయిస్ సిగ్నల్ మెసేజ్ అంటే ఇప్పుడు మన వాయిస్ సిగ్నల్ వీక్గా ఉంటుంది ఆబ్వియస్గా, బికాస్ మన వాయిస్ అంత లైక్ మనకంటే ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, ఎంతవరకు మన వాయిస్ రీచ్ అవుతుంది మీకు. బట్ అదే స్టేజ్ పైన ఒక మైక్ పట్టుకుని కనుక మాట్లాడామనుకోండి, ఆ వాయిస్ ఎక్కువ రిసీవ్ అవుతుందా లేదా అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అనమాట. దాన్ని ఏమంటాం మనం, మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. ఇది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటి యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్, ఒకటి యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్. యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ అంటే మన వాయిస్ ఎంత లౌడ్గా ఉంది, అది యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్. యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అంటే ఏంటి, మనం దేన్ని మీడియంగా యూజ్ చేస్తుంది. లెట్స్ మైక్ తీసుకున్నాను, మైక్తో పట్టుకుని మాట్లాడుతున్నాను, నా వాయిస్తో పాటు ఆ మైక్ దాన్ని యాంప్లిఫై చేస్తుంది, అంటే ఎక్కువ దూరం వరకు వినిపించేలా చేస్తుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ మాడ్యులేషన్ ఇండెక్స్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు AM by AC. Amplitude of message, amplitude of carrier. Always remember this relation. Mu is always less than or equal to 1 మాత్రమే ఉంటుంది. ఇలాంటి స్టాండర్డ్ వాల్యూస్ ఎగ్జామ్లో మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి జనరలీ ఎప్పుడైనా కానీ మనకి ఇప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆబ్వియస్గా ఎక్కువ ఉండాలి కదా. అంటే ఏంటి మనకి, ఇఫ్ AM ఈస్ గ్రేటర్ దాన్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ AM ఈస్ గ్రేటర్ దాన్ AC ఉందంటే అక్కడ ఏమవుతుంది, డిస్టార్షన్ అనమాట. అంటే ఏంటి, వాయిస్ అనేది బ్రేక్ అయిపోతుంది, డిస్టార్షన్ ఉంటుంది, క్లియర్గా వినిపించదు. మైక్ క్యారియర్ కన్నా కానీ మన యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ కన్నా యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ వాల్యూ ఎక్కువ, వాల్యూ వైజ్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఏముంటుందంటే డిస్టార్షన్, అంటే అక్కడ మనకి అంత క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ ఫార్ములా రిగార్డింగ్ దీస్ టూ ఇస్, క్వశ్చన్లో మీకు ఏ మ్యాక్స్ ఏ మినిమంతో కూడా కొన్నిసార్లు వాల్యూస్ ఇస్తాడు. రిమెంబర్, మ్యూ ఈక్వల్ టు వన్ మోర్ ఫార్ములా, సింపుల్, ఏ మ్యాక్స్ ఏ మినిమమ్ న్యూమరేటర్ యాడ్ చేయండి, డినామినేటర్లో సబ్ట్రాక్ట్ చేయండి, డినామినేటర్లో యాడ్ చేయండి, అంతే, సింపుల్. సో ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఏ మ్యాక్స్ అండ్ ఏ మినిమమ్, ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ అవుతుంది. సో మేక్ షూర్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా ఫర్ ది మాడ్యులేషన్ ఇండెక్స్. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక బస్ మూవ్ అవుతుంది అనుకోండి, బస్ విడ్త్ ఎంత ఉందో అంత రోడ్ కావాలా లేదా, అంటే బస్ ఫ్రీక్వెన్సీ అంటే బస్లో ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నా, ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా, బస్ రోడ్ పైన వెళ్ళాలంటే రోడ్ విడ్త్ పైన బస్ డిపెండ్ అవుతుంది కదా. ఇప్పుడు బస్సులో ఒక్కళ్ళే ఉన్నారు, సన్న రోడ్లో వెళ్ళిపోవచ్చు అంటే కుదురుతుందా, కుదరదు. ఎందుకు, మనకి ఆ విడ్త్ ఆఫ్ బస్ ఈజ్ మ్యాండేటరీ టు మూవ్ ఆన్ ద రోడ్. అంటే ఇక్కడ మనకి లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారనేది, అది దాని రిలేషన్ కన్నా కానీ మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, బస్ విడ్త్ కావాలి. అర్థమవుతుంది, అంటే సిగ్నల్ పంపించేటప్పుడు అది ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్ళదు, అవునా కదా, మారుతూ మారుతూ వెళ్తుంది. అది కొంచెం స్పేస్, అంటే ఆ స్పేస్ని బ్యాండ్ విడ్త్ అంటాం. అది ఆ స్పేస్ని యూజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ స్పేస్ ఎంత ఫైండ్ చేయడానికి మనం సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేస్తాం. లైక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ, బస్ వెళ్తుంది అనుకోండి, రోడ్ బస్ కన్నా పెద్దగా ఉంటేనే కదా రోడ్, అంటే యాక్చువల్ విడ్త్ కన్నా కానీ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది కావాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ, ఏంటంటే అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్. నౌ అప్పర్ సైడ్ బ్యాండ్ ఈక్వల్ టు FC ప్లస్ FM. FC అంటే ఏంటి, క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అంటే బేసిక్ హై స్పీడ్ వేవ్ ఉన్న ఫ్రీక్వెన్సీ. అదే FM మెసేజ్ ఫ్రీక్వెన్సీ అనేది తెలుసు కదా, మన వాయిస్ ఫ్రీక్వెన్సీ. మెసేజ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మన వాయిస్ గుర్తుపెట్టుకోండి, మన వాయిస్ ఫ్రీక్వెన్సీని మెసేజ్ అంటాం. C అంటే ఆబ్వియస్గా క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అంటే హై స్పీడ్ వేవ్ ఉంటుంది. ఇక్కడ USB అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ అయితే యూ నీడ్ టు యాడ్ దెమ్ అప్. లోవర్ సైడ్ అనుకోండి, సబ్ట్రాక్ట్ చేయండి, FC ప్లస్ FM చేయండి ఇఫ్ ఇట్ ఈస్ అప్పర్ సైడ్ బ్యాండ్. అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ అంటే FC మైనస్ FM చేయండి. అండ్ బ్యాండ్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ 2 ఇంటూ FM అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ వన్ మోర్ ఫార్ములా ఇస్ దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్. లాస్ట్ పార్ట్ ఏంటంటే మీకు టోటల్ పవర్ ఇన్ AM అనమాట. అంటే ఇప్పుడు మనకి టోటల్ పవర్ అంటే ఇప్పుడు లెట్స్ సే ట్రాన్స్మిటర్ బ్యాటరీ ఎంతవరకు అది యూజ్ చేసుకుంటుంది, ట్రాన్స్మిటర్ బ్యాటరీ ఎంత యూజ్ అవుతూ వెళ్తుంది, అంటే ఒక మెసేజ్ మనం పంపించాలనుకోండి ఎంత ఎనర్జీ కావాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ కదా. ఎంత ఎనర్జీ కావాలో తెలియకపోతే, క్యాలిక్యులేషన్స్ లేకపోతే హౌ కెన్ యూ యూజ్ అండ్ హౌ కెన్ యూ రీఛార్జ్ ఇట్ అండ్ హౌ కెన్ యూ అగైన్ బ్యాటరీని ఎలా మనం యూజ్ చేయాలో తెలియాలి కదా ట్రాన్స్మిటర్స్కి. సో అందుకని ఒక మెసేజ్ని మనం పంపించాలంటే ఎంత ఎనర్జీ కావాలి, దానికోసం మనం టోటల్ పవర్ PT చూడాలన్నమాట. సో PT ఫార్ములా వీ హ్యావ్ PT ఈజ్ ఈక్వల్ టు PC ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 అనమాట. అర్థమైందా? PT అంటే ఏంటి, టోటల్ పవర్, మొత్తం మనకి ఎంత ఎనర్జీ కావాలి మెసేజ్ పంపించడానికి. PC అంటే క్యారియర్ పవర్, అంటే మీనింగ్ ఏంటి, లైక్ హౌ మచ్ ఆ క్యారియర్కి ఎంత యూజ్ అవుతుంది. మ్యూ అంటే ఏంటి, మాడ్యులేషన్ ఇండెక్స్, దట్ యూ ఆల్రెడీ నో. సో పవర్లో మనకి చాలా వరకు క్యారియర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లెట్స్ సే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకోండి, ఇప్పుడు సో ఎగ్జామ్కి ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, పవర్లో చాలా వరకు పార్ట్ క్యారియర్కి యూజ్ అయిపోతుంది అనమాట.
అండ్ ఎక్స్ట్రాగా మనం దీనికి కూడా అంటే ఏదైతే మనం మెసేజ్కి వెళ్తున్నామో దానికి ఎక్స్ట్రా పవర్ కావాలి. బట్ క్యారియర్కి మాక్సిమం పవర్ వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. సో పీటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 అండ్ అండర్ రూట్ 2r వాల్యూ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఆర్ వాల్యూ ఎంత చెప్పండి, ఆర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 6.4 into 10 power 6 meters or 66,400 kilometers. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎగ్జామ్లో సాల్వ్ చేసే కానీ యూ కెన్ సింప్లీ రిమెంబర్ దిస్. దీని అండర్ రూట్ వాల్యూ 112.9 meters ఫర్ యువర్ ఎగ్జామ్ సబ్స్టిట్యూషన్ కోసం డైరెక్ట్గా వాల్యూ గుర్తుపెట్టుకుని చేసేయండి, ఈజీగా వెళ్తాయి. ఎగ్జామ్లో మీకు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ ఈ చాప్టర్ చిన్నది బట్ ఎట్ గుడ్ వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ సింపుల్గా ఫార్ములాస్ నేను చెప్పిన వాటిని గో త్రూ అయిపోయి క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఈజీగా వచ్చిన క్వశ్చన్ మిస్ చేయకుండా అట్లీస్ట్ మీకు స్కోర్ పెరుగుతుంది ఫిజిక్స్లో ఈ చాప్టర్ వల్ల. అండ్ ఆల్సో ఈజీ కూడా. మేక్ షూర్ క్వశ్చన్స్ అన్ని మిస్ కాకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని చూసుకోండి.